ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిత. సో మనం పొద్దున్న లేసినప్పటి నుంచి మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్ కావాలి. ఒకప్పుడు మనకి ఏమైనా రేషన్ కావాలి అంటే మన మంత్ ఎండింగ్ లోనో మంత్ మిడిల్ లోనో ఎప్పుడో ఒకసారి రేషన్కి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, మనం కూర్చున్న దగ్గరే మన ఇంట్లో ఉండగానే మనం 5 to 6 minutes లో గ్రాసరీస్ తీసుకోవచ్చు. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే మన ఫుడ్ కావాలి అన్నా మనం ప్రతిసారి హోటల్కి వెళ్ళి లంచ్ చేయాలి, లేదా డిన్నర్ చేయాలి, లేదా బ్రేక్ఫాస్ట్ చేయాలి. కానీ మనం కూర్చున్న దగ్గరే మన ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇచ్చే సర్వీస్ కూడా మనకు అవైలబిలిటీ ఉంది. అదే జొమాటో, స్విగ్గీ. ఓకే, సో మనం ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అన్నా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే పర్సనల్ ట్రాన్స్పోర్ట్ మనం చూస్ చేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు ఓలా, ర్యాపిడో, ఊబర్ ఇలాంటి క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటాం. సో ఇవన్నీ చూసుకుంటే మన వ్యక్తిగత జీవితంలో ఓలా, ర్యాపిడో, ఊబర్, ఫ్లిప్కార్ట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ ఇలాంటి యాప్స్ మన వ్యక్తిగత జీవితంలో మనకు తెలియకుండా ఉన్నటువంటి మనలో ఒక ఐక్యమైపోయినటువంటి యాప్స్. సో వీటి యొక్క సర్వీస్ మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది బాగుంది. బట్ ఈ రోజు నుంచి అంటే ఈ రోజు మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఓలా, ఊబర్, ర్యాపిడో, జెప్టో, బ్లింకిట్ ఇలాంటివి ఏ యాప్ పనిచేయదు. అది ఎందుకో అంటే చాలా వరకు మన డౌట్స్, అసలు ఎందుకు పనిచేయదు, మనం అవును మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ బుక్ అవ్వట్లే క్యాబ్, ఎందుకు, ఏమై ఉంటుంది అంటే ఎవరైతే గిగ్ వర్కర్స్ అంటే జెప్టో, జొమాటో లాంటి యాప్లలో వర్క్ చేస్తున్నటువంటి డెలివరీ బాయ్స్ కావచ్చు, వాళ్ళు ఏంటి అంటే 2 నుంచి 3 లక్షల వరకు ఉన్నటువంటి మంది జనాలు ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు ఇవాళ మార్నింగ్ నుంచి. అసలు స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరైతే యాప్ బేస్డ్ మోటార్ రవాణా సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి మినిమం బేసిక్ పే అంటూ లేదు. డెలివరీ ఛార్జ్ మినిమం 5 rupees, 10 rupees, 15 rupees, 20 rupees. ఆ డబ్బుతో మేమేం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, క్యాబ్ బుక్ చేసుకున్నాడు, మేము పికప్ పాయింట్కి వెళ్ళాం కానీ తను రావడానికి టైం పడుతుంది, వెయిటింగ్ ఛార్జ్ పడతాయి. వెయిటింగ్ ఛార్జ్ ఎంత పడుతుంది? 3 minutesకి 1 rupee. తను 1 rupee కదా వెయిట్ చేస్తాడులే, కాసేపు ఆగి వెళ్దాం, ఇంకేమైనా పనులు ఉంటే చూసుకుందాం అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ వెహికల్ అతను అంటే క్యాబ్ అతను డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటారు, క్లయింట్ ఇంట్లోనే ఉంటారు, కస్టమర్ ఇంట్లోనే ఉంటారు. అంటే మనం ఒక 10 minutes వెయిట్ చేస్తే 3 rupees మనకు లాస్ అవుతుంది కస్టమర్కి. కానీ క్యాబ్ డ్రైవర్కి 10 minutes అంటే ఎంత వాల్యుబుల్ టైం అది. ఈ 10 minutesలో మేము ఇక్కడ తీసుకున్న రైడ్ను డెస్టినేషన్లో డ్రాప్ చేస్తాం, మాకు అయిపోతుంది. అది వాళ్ళ బాధ. ముఖ్యంగా ఏంటి, వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఏదైతే యాప్లో వర్క్ చేస్తున్నారో యాప్ నుంచి మాకు కనీస వేతనాలు అంటే కనీస బేసిక్ పేరు కూడా మాకు రావట్లేదు అని చెప్పేసి స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి తెలంగాణ గిగ్ వర్కర్ యూనియన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు షేక్ షైలుద్దీన్ అనే వ్యక్తి ఈ సమ్మెను స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. సో అయితే ఇదే సమ్మె ఇది ఇప్పుడు ఎలా అయితే మన ర్యాపిడో, ఓలా, ఊబర్ రద్దు చేశారో ఈరోజు, ఇలాగే ఇంతకు ముందు అంటే February 7వ తారీఖున కూడా ఆల్రెడీ ఫస్ట్ సారి స్ట్రైక్ చేయడం రద్దు చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసిందా? లేదు. అసలు ఇందులో వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది, ఎలాంటి స్కీమ్స్ ఇస్తుంది, వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వెళ్తూ ఏమైనా యాక్సిడెంటల్గా ఇన్కేస్ ఏమైనా అవ్వచ్చు, కానీ వాళ్ళకి సెక్యూర్ ఏంటి? సో మాకంటే ఒక ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మేము మార్నింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది డే నైట్ కూడా వర్క్ చేస్తున్నాము, కానీ మాకు ఎలాంటి సోర్స్ లేదు, ప్రాపర్గా లేదు. మాకు వచ్చేటటువంటి 200, 300, 500తో మేము ఫ్యామిలీని ఎలా సస్టైన్ చేయాలి అని చెప్పడం చాలా వరకు. అంటే వాళ్ళకున్నటువంటి డిమాండ్స్ ఏవో పెద్ద డిమాండ్స్ కాదండి. మినిమం బేసిక్ పేర్ అంటూ మాకు పెంచాలి, డెలివరీ ఛార్జ్ మాకు పెంచాలి, 5 రూపాయలు 6 రూపాయలతో మాకు ఏమొస్తుంది అని వాళ్ళు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు కనుక మా డిమాండ్స్ కనుక గవర్నమెంట్ ఒప్పుకొని మాకంటూ కొంచెం ఎంతో కొంత అమౌంట్ ఇంక్రీజ్ చేయకపోతే ఆగస్టు 8వ తారీఖు తర్వాత కూడా మేము మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షలు చేయడం స్టార్ట్ చేస్తాము. టోటల్గా మేము ర్యాపిడో, ఓలా, ఊబర్ని బంద్ చేస్తాము మాకంటూ ఫెసిలిటీస్ కల్పించకపోతే అని చాలా వరకు మాట్లాడడం, రోడ్ల మీదకి వచ్చి గిగ్ వర్కర్లు సమ్మెలు చేయడం, స్ట్రైకులు చేయడం స్టార్ట్ చేశారు. సో నియర్లీ చూసుకుంటే 2 నుంచి 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంత ముందుకే మాట్లాడుకున్నట్టుగా మనకి ఏదైనా ఒక చిన్న ఐటెం కావాలి అన్నా మనము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని మన దగ్గరికే వస్తుంది. ఫుడ్ కావాలన్నా మన దగ్గరికే వస్తుంది. మనం ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ నుంచి వెళ్ళాలి అన్న వెహికల్ మన దగ్గరికే వస్తుంది. నువ్వు ఉన్న దగ్గర నుంచే మాట్లాడుకొని వెళ్ళిపోతుంది, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నావు. అదే వేరే రకంగా అయితేనేమో మనం ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఆటో దగ్గర అంటే పబ్లిక్ రవాణా కావాలి అంటే అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఎక్కాలి, వెళ్ళాలి. కానీ ఇలా కాదు. ఇప్పుడు మనకు అందిస్తున్నటువంటి సర్వీసెస్ ఏంటి, మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. సో మన కోసం అంత సర్వీస్ చేస్తున్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ మంచి స్కీమ్ తీసుకురావాలి, వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ నెరవేర్చాలి. సో వెల్ఫేర్ గిగ్ వర్కర్లకు యొక్క వెల్ఫేర్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకురావాలి. మాకంటూ ఒక చట్టం ఉంటే బాగుంటుంది, ఆ చట్టం కింద మేము వర్క్ చేసుకుంటాము, మాకంటూ కొన్ని బెనిఫిట్స్ కూడా మాకు ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి గిగ్ వర్కర్లు సమ్మె చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఏంటి అంటే ఇంతకుముందు కూడా ఆల్రెడీ February 7th చేసినా కూడా మాకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. సో కనీసం ఇప్పుడైనా మళ్ళీ చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేస్తే వాళ్ళకు ప్రాబ్లం ఏముంటుందో, కానీ నిజం చెప్పాలంటే మనం ఎక్కువ స్ట్రగుల్ అవుతాం. ఎందుకంటే పొద్దున్న లేసి మనం ర్యాపిడోలు, ఆటోలు, క్యాబులు బుక్ చేస్తాము. అలాగే గ్రాసరీస్కి అన్ని యాప్స్ బుక్ చేసుకుంటాము, జెప్టో కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, సో ఇలాంటి యాప్స్. సో మనకు తెలియకుండానే మనం వాటి మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది. సో వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి ఒకసారి గవర్నమెంట్ దృష్టిలో కూడా చూసుకొని వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేసి వాళ్ళకు ఒక వెల్ఫేర్ అంటే ఇప్పుడు మోటార్ రవాణా ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా వాళ్ళకంటే కొన్ని వెసులుబాటు సర్దుబాటు చేస్తే బాగుంటుంది డిమాండ్స్ అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. సో చూద్దాము. ఇదే గనక వాళ్ళు ఏమంటున్నారు అంటే మా యొక్క విన్నపాలు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోతే ఈ స్ట్రైక్ ఇలానే కంటిన్యూ అవుతుంది అని చెప్పడం కూడా జరుగుతుంది. సో లెట్స్ సీ అండి, చూద్దాము. సో ఇదండి ఇవాల్టి న్యూస్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనం టీవీని. థ్యాంక్ యూ.